అప్పటికి ఇక్కడ ఈ సమస్యల్లో ఉన్నటువంటి ఆ టైంలో మాట్లాడినప్పుడు అతను ఈ డబ్బులు లేవు మా దగ్గర, ఇప్పుడు మేమే ఇబ్బంది పడుతున్నటువంటి ఇటువైపు లేదో మాట్లాడుకొచ్చారు. ఈ టైంలో ఇది విన్న ముత్తయ్య ఇట్లా స్టీఫెన్సన్ విషయం పనికొస్తుందా అని అంటే అప్పుడు ఓకే నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి మాట్లాడిపిచ్చారు అన్నది అప్పుడు పోలీసులు చెప్పినటువంటి వాదన. ముత్తయ్యనప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం. దాంట్లో వరుసగా ముత్తయ్య ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన నాడిబేట్లోనే బ్రదర్ అనిల్ మీద. బ్రదర్ అనిల్ అప్పుడు ఏదో భూ కబ్జాలు ఇట్లా ఇష్యూ ఏదో అయ్యింది అప్పుడు గచ్చిబౌలి దగ్గర. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి మొట్టమొదటి నా డిబేట్లోనే పార్టిసిపేట్ చేశాడు. ఇతను వ్యతిరేకించాడు అప్పుడు అనిల్ని. అందువలన ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత ముత్తయ్య నా లైవ్లో కూడా మాట్లాడాడు. అయితే అప్పుడు జరిగింది ఏంటంటే ఇదంతా తెలిసిన తర్వాతన అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చేసి ఇట్లాగ స్వయంగా చంద్రబాబు గారు ఫాలోఅప్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు చేస్తున్నారని తెలిసాక వీళ్ళు ఏం చేశారు, అప్పటికి రేవంత్ లేడు అందులో, ఈ ఎర్రబెల్లి సండ్ర వెంకట వీరయ్య వీళ్ళు చేస్తున్నారు కదంతా కూడా. అప్పుడు ఏం చేశారంటే పెద్ద మొహం లేకపోతే కేసు నడవదు అక్కడ. వీళ్ళు ఏంటి డైరెక్ట్గా వెళ్ళేవారు, డబ్బులు ఎవరితోనే పంపిస్తారు డ్రైవర్తోనది. అట్లా కాకుండా స్టీఫెన్సన్తో ఎదురు కూర్చుని స్టీఫెన్సన్ని నువ్వు అతన్ని రమ్మనమని చెప్పు, రేవంత్ని పంపించమని చెప్పు అని చెప్పారు. ఫాలో అప్ అంతా వీళ్ళు చేశారన్నమాట.